అల్లా పేరు మీద ఇవ్వబడినటువంటి ఆస్తులన్నీ కూడా స్థిర చరాస్తులన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఆస్తులు. దాన్ని ఏ వ్యక్తి కూడా పరాధీనం చేయడానికి వీల్లేదు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ముస్లిం మత సంస్థలకు చెందిన భూముల అమ్మకాలు కొనుగోలు చేయవచ్చునా? దానికి చట్టాలు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్లు ముస్లిం సంస్థలకు కానీ లేదా హిందూ సంస్థలకు కానీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే రాజులు కానీ జమీందారులు కానీ జాగీర్దారులు కానీ భూములు బహుమతిగా ఇచ్చేవాళ్ళు. వాటినే ఈనాం భూములు అని అంటాం. వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ఈనాం భూములు కూడా ఉంటాయి, కానీ అవి వాటికి పట్టాలు ఇచ్చి అమ్ముకునేటువంటి హక్కు ఉంటుంది. వీళ్ళకి మాత్రము పట్టాలు ఇచ్చేది ఉండదు, అమ్ముకునేది ఉండదు. ఇవన్నీ కూడా కొన్ని బోర్డులు మెయింటైన్ చేస్తాయి. ఉదాహరణకి హిందూ మతానికి సంబంధించి ఎండోమెంట్ బోర్డు అనేటువంటిది ఆ ఆస్తులు స్థిర చరాస్తుల గురించి మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ముస్లిం మతానికి చెందినటువంటి లేదా అల్లాకు చెందినటువంటి ఆస్తులు అంతా కూడా బోర్డు ఏ ఏ రాష్ట్రాల్లో ఆయా బోర్డు మెయింటైన్ చేస్తుంది. ఆ బోర్డు కూడా ఏం చేస్తుందంటే సరైనటువంటి రికార్డులు మెయింటైన్ చేస్తుంది. వాటిపైన ఆదాయ వ్యయాల గురించి చాలా పారదర్శకంగా పక్కడబందీగా తయారు చేయబడి ఉంటుంది. ఒక్కొక్క బోర్డులో ముత్తవల్లి అంటే మేనేజర్గా ఉండే అతను ఇవన్నీ కార్యకలాపాలన్నీ కూడా క్షుణ్ణంగా పర్యవేక్షించి దాని యొక్క విధులను కార్యనిర్వాహక విధులు మరియు ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా పక్కా రికార్డు చేస్తారు. రికార్డ్ మెయింటైన్ చేసి ఆ రికార్డులను కూడా ఎవరీ ఇయర్ ఆడిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి శాశ్వతమైనటువంటి ఆస్తులు. వాటిని అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. మీరు అన్నిట్లు కొనుగోలు చేయొచ్చునా అంటే ఎలాంటి కొనుగోలు చేసేదానికి లేదు, ఎలాంటి పరాధీనం కూడా చేయడానికి వీల్లేదు. అయితే వేల ఎకరాలు అనేటివి ఇచ్చేది ఉంటాయి. ఉదాహరణకి భారతదేశ వ్యాప్తంగా సుమారు 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి ఆస్తులుగా నమోదు కాబడినాయి. అయితే వీటిల్లో చాలా వరకు కూడా సుమారు 4-5 లక్షలు కూడా పరాధీనమై ఉంటాయి, కబ్జాకు గురై ఉంటాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే 78,000 ఎకరాలు భూములు ఉన్నాయి. వాటిల్లో 30,000 ఎకరాలు కూడా కబ్జాకు గురైనవి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో 77,500 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి ఆస్తులు అంటే భూములు ఉన్నాయి. వాటిల్లో కూడా సుమారు 57,400 ఎకరాలు కూడా కబ్జాకు గురి కాబడినాయి. వీటన్నిటిని కూడా ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది అన్నమాట ఎప్పటికప్పుడు. ఉదాహరణకి మదనపల్లిలో కూడా వేరే వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉన్నాయి. వాటిను ఈ మధ్య అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవతో ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు స్వాధీనంలోకి తేవడం జరిగింది. అందులో షాపింగ్ కాంప్లెక్స్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయన్నమాట. వచ్చినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చేటువంటి ఆదాయ వ్యయాలను కూడా సదరు బోర్డే చూసుకుంటుంది. అల్లా పేరు మీద ఇవ్వబడినటువంటి ఆస్తులన్నీ కూడా స్థిర చరాస్తులన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఆస్తులు. దాన్ని ఏ వ్యక్తి కూడా పరాధీనం చేయడానికి వీల్లేదు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి బ్రిటిష్ కాలం నుండి కూడా మెయింటెనెన్స్ జరుగుతుంది. 1894లో ఈ బోర్డు ఏర్పడింది. అప్పట్లో అంటే ఆ బోర్డుకి ఏమి పేరు పెట్టింది, ఒక కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ సంబంధించినటువంటి భూములు ఆస్తులు ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. 1913లో వచ్చేసి ముసల్మాన్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేటువంటిది తేవడం జరిగింది. అప్పుడు దాంట్లో ఆ బోర్డు సభ్యులు ఇదంతా నిర్మాణం చేయడం జరిగింది అన్నమాట. 23లో కూడా కొన్ని సవరణలు తీసుకొచ్చి ఆ ప్రాపర్టీస్ ఎట్లా మెయింటైన్ చేయాలా, ఏం చేయాలా అనేటువంటివి కూడా జరిగింది. తర్వాత 1930లో కూడా 1913 అని సవరణలు జరుగుతూ వచ్చినాయి. అంటే ప్రతిసారి ఏదో సవరణ అనేది చేయాలి కాబట్టి ఆ బోర్డు సవరణ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 1954లో జరిగినటువంటి చట్ట సవరణ వచ్చేసి చాలా ముఖ్యమైనది. అది ముసల్మాన్
వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఆ యాక్ట్ను రద్దుపరిచి సెంట్రల్లో ఒక బోర్డు, తర్వాత స్టేట్లలో బోర్డుల నిర్మాణం ఇవంతా కూడా జరిగింది అప్పట్లో. సెంట్రల్ వక్ఫ్ బోర్డ్స్లో వచ్చేసి 22 మంది సభ్యులు ఉంటారు. అదే స్టేట్ వక్ఫ్ బోర్డులో వచ్చేసి 11 మంది సభ్యులు ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి సభ్యులు వచ్చేసి ముఖ్యంగా ఈ 22 మందిలో లోక్సభకు చెందినటువంటి ఎంపీలు 2, రాజ్యసభకు చెందినటువంటి ఎంపీలు ఒకరు, జడ్జి హోదాలో సుప్రీంకోర్టు జడ్జి హోదా కలిగినటువంటి వ్యక్తులు, అడ్వకేట్లు, అంటే ప్రజామోదం పొందినటువంటి అడ్వకేట్, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి చట్టాల్లో బాగా ఆరితేరినటువంటి అడ్వకేట్లు, వాళ్ళు 2 ఉంటారు. వివిధ ముస్లిం సంబంధించినటువంటి 2 స్త్రీలు కూడా అందులో ఉంటారు. అది కాకుండా ఒక 6 మంది వచ్చేసి వృత్తులలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తులు కూడా ఒక 6 మంది ఉంటారు. దానికి చైర్మన్గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ కూడా ముస్లిం మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. ఇందులో ఏమంటే 4 మాత్రము ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు. ఈ బోర్డు ఏమంటే వివిధ రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ఆ బోర్డులను వీటి సెంట్రల్గా పర్యవేక్షిస్తూ ఉంటుంది. అదే స్టేట్ వక్ఫ్ బోర్డులో కూడా 11 మంది ఉంటారు. కానీ 2025 సవరణ ప్రకారము ముస్లిమేతరులు కూడా 3 ఉండాలా అనేటువంటి సవరణ తేవడం జరిగింది. ఆ సవరణ పైన అనేకమైనటువంటి వివాదాలు అనేటివి ఏర్పడినాయి. ఆ చట్టాన్నే రద్దుపరచాలని చెప్పి అనేక మంది కేసులు నమోదు చేయడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది, 5 ఏళ్ళు ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తులు, ముస్లిం మతం స్వీకరించినటువంటి వ్యక్తులు ఆ దానం ఇవ్వచ్చు అనేటువంటిది పెట్టినారు. దాన్ని 5 ఏళ్ళు ఎట్లా, దేన్ని బట్టి మీరు నిర్ధారణ చేస్తారు కాబట్టి దాన్ని రద్దు చేస్తూ స్టే విధించింది. దానిపైన ఇంకా కొన్ని సెక్షన్ల పైన 3 రకాలైనటువంటి స్టే విధించింది. అంతటితో కొంచెం సద్దుమణిగింది. ఎక్కువగా అధిక సంఖ్యలో ముస్లింలంతా కూడా ఈ చట్టాన్ని 2025లో వచ్చినటువంటి చట్టాన్ని ఆమోదించలేదు, దాన్ని రద్దుపరచాలని. ఎందుకంటే ముస్లిమేతరులు ఎందుకు ఉండాలి, అదే హిందూ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్లో హిందూయేతరులు ఏమన్నా ఉండారా అనేది వాళ్ళ యొక్క వాదన. అది కూడా కరెక్టే. ఎందుకంటే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో హిందూయేతరులు ఎవరు లేరు. వీళ్ళ వాదన కూడా ఏమంటే ముస్లిమేతరులు ఎందుకు పెట్టాలా, మా మతానికి సంబంధించినటువంటి భూములు కదా, కాబట్టి వాళ్ళ యొక్క ఇది ఏముంటుంది ఇందులో అనేటువంటిది వాళ్ళ వాదన. ఏదేమైనా సుప్రీంకోర్టు దానికి తగ్గట్టు ఒక 3 సెక్షన్లు పెట్టి మొత్తం ఆ చట్టాన్ని అంతా కూడా రద్దు చేయకుండా ఆ 3 వాటికి నిబంధనలు పెట్టి చేసింది. 54లో ఈ విధంగా బోర్డులన్నీ ఏర్పడడం జరిగింది. అంతకుముందు బోర్డులు లేవు. ముఖ్యంగా 1995లో కూడా ఆ బోర్డులలో సభ్యులు ఎవరెవరు ఉండాలా అనేటువంటివి. తర్వాత 1923లో కూడా కొన్ని సవరణలు జరిగినాయి. కాబట్టి వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి భూముల విషయంగా, రికార్డుల విషయంగా కానీ చాలా పారదర్శకంగా ఆడిట్ చేయబడి పక్కాగా మెయింటైన్ చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి రికార్డులు గాను భూములు గాను పరిగణించవచ్చు. కానీ ఆదాయ వ్యయాలనేటి వీళ్ళు మెయింటైన్ చేయరు. ముత్తవళ్ళు అనేటువంటి ఆయన చూస్తూ ఉండాలి. ఎందుకంటే షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, కొన్ని ఇండ్లు ఏరియాల్లో ఉంటాయి. తర్వాత వాటిల్లో వచ్చేటువంటి ఆదాయ వ్యయాలను చూసుకుంటూ వీళ్ళ ఆధీనంలో కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి. ఆ సంస్థల యొక్క మెయింటెనెన్స్ ఏమంటే మసీదులను మెయింటైన్ చేయడము, ఎక్కడైనా మసీదులు లేకుంటే వాళ్లకు ఏదైనా ధన సహాయం చేయడము, దర్గాలు, మదర్సాలు, విద్యాలయాలు, తర్వాత కబరస్థాన్లు అనేటిది వాళ్ళకు ముఖ్యం అన్నమాట. శ్మశాన వాటికలు, వాటి మెయింటెనెన్స్, తర్వాత పేద ప్రజలు యొక్క సంక్షేమాన్ని కూడా ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఈ బోర్డులు చేసేటువంటి పనులు ఇవి.